దిస్ ఈజ్ రివర్ ఎలక్ట్రిక్ బైక్. కంఫర్ట్ వైజ్ బాగుంది. సో కంఫర్ట్ వైజ్ చాలా బాగుంది. సీట్ కుషనింగ్ నాకు నచ్చింది. వెహికల్లో మనం కూర్చున్నాక బాడీ పోస్చర్ బాగుంది. లైక్ హ్యాండిల్ టు షోల్డర్కి కానీ, షోల్డర్ టు బ్యాక్ కానీ, నీస్ వరకు కానీ చాలా కంఫర్ట్గా ఉంది. మంచిగా లెగ్ స్ట్రెచ్ చేసుకోవచ్చు. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే దీంట్లో ఎక్స్టెన్షన్ ఉంది. ఫుట్ పెగ్స్ చూసి ఫుట్ పెగ్స్ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. క్రూజ్ బైక్ నడుపుతున్నట్టుంది. క్రూజర్. ఇప్పుడు రష్ మోడ్లో ఉంది. ఇప్పుడు ఎట్లా పోతా చూడు. ఫస్ట్ పోయింది తెలుసా, అది సుమ్మా వెళ్ళిపోయింది. మళ్ళా రష్ 3 ఆగాగు 3, 2, 1. సో ఇప్పుడు రష్ మోడ్లో ఉన్నా. లెట్స్ సీ ఎంత రష్ అవుతుంది. అమ్మ పొద్దున 70 ఈజీగా టచ్ చేసింది. లెట్స్ డూ వన్ మోర్ టైం. సో రష్ మోడ్ ఆన్. 50, 60, 73, 75 అంతే. 75 వరకు వెళ్తుంది. మళ్ళా ఒకసారి 75 ఈజీగా వెళ్ళిపోతుంది. 80 కూడా వెళ్ళొచ్చు నాకు తెలిసి. బట్ ఇక్కడ రోడ్స్ టర్న్ ఉంది కదా, సైకిల్ మట్టి కూడా ఉంది చూసిగా. ఓకే, కేదార్నాథ్. సో ఇప్పుడు రైడ్ మోడ్. ఓకే, చలో 0. లెట్స్ సీ. ఓకే, ఇది పవర్ తక్కువ అనిపిస్తుంది, బట్ డిఫరెన్స్ తెలుసు. టచ్ అవుతుంది మ్యాక్స్ రైడ్. నెక్స్ట్ ఈకో. ఇది పవర్ చాలా లోగా ఉంది. లోగా అంటే సిటీలో నడుపుకోనికి నేను నడితే బెస్ట్. ఇది లో పవర్ ఇచ్చాడు. పవర్ తక్కువ ఉంది ఈకోలో. లేడీస్ అండ్ ఏజ్ పీపుల్, అంటే ఏజ్డ్ వాళ్ళు ఉంటారు కదా, కొంచెం వయసు ఎక్కువ ఉన్న వాళ్ళు. సో వాళ్ళకి ఈకో అంటే ఎవరిని కంపేర్ చేయట్లే,
లేడీసే లోలా నడపాలి, లోలా నడపాలని ఎనీవన్ కెన్ డ్రైవ్, రైడ్ చేయొచ్చు. బట్ ఏంటంటే సిటీలో బెటర్, ఇట్లా స్లోగా మెల్లగా ఇట్లా మనం మాట్లాడుకుంటూ వెళ్ళొచ్చు స్లోగా నీట్గా. సిటీలో మనం మ్యాక్సిమం ఎంత స్పీడ్ పోతాం అంటే 40-50. ఇట్లా ఓపెన్ రోడ్స్ ఉంటే స్పీడ్ పెరుగుతుంది తప్ప దానికి ఇక్కడ ఏం. బట్ బైక్ చాలా బాగుంది. సో వీడియో చూసారు కదా, వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ ఉంది, ప్రైజింగ్, స్పెసిఫికేషన్స్, షోరూమ్ ఎక్కడ, అండ్ వాట్ ఆర్ ద కలర్స్ అవైలబుల్ ఉన్నాయో అన్నీ చూసారు. టెస్ట్ రైడ్ చేసినప్పుడు చాలా బాగుంది. నాకు దీంట్లో 2 బెనిఫిట్స్ చాలా బాగా నచ్చింది. వన్ ఈస్ ఎక్స్టెన్షన్ ఫుట్ పెక్స్ ఉన్నాయి దీంట్లో. రైడ్ చేస్తున్నప్పుడు మంచిగా కాలు ముందు పెట్టుకొని లగేజ్ చేసుకొని, మనకు మెయిన్ అందుకే కదా సిలిండరు, వాటర్ క్యాన్స్, వెజిటేబుల్ బ్యాగ్స్ ఇవన్నీ పెట్టుకొని ఈజీగా దీంట్లో వెళ్ళిపోవచ్చు. అలా కాకపోయినా మంచిగా రిలాక్స్ పొజిషన్లో వెళ్ళేటట్టు ఉంది, అంటే ఒక క్రూజ్ నడుపుతున్నట్టుంది. అండ్ హెడ్ ల్యాంప్స్ బాగున్నాయి, స్పెషల్లీ టైర్ గ్రిప్స్ బాగుంది. అంటే వైడర్ రేంజ్ ఆఫ్ టైర్స్ కదా, స్పీడ్ వెళ్ళినప్పుడు కానీ టర్నింగ్లో కానీ మిస్బ్యాలెన్స్ అయ్యేటట్టు అయితే ఏం అనిపించలే. రైడింగ్ పోస్చర్ ఇంపార్టెంట్. సో రైడింగ్ పోస్చర్ చూస్తే హ్యాండిల్ బార్ నుంచి షోల్డర్కి స్ట్రైట్ ఉంది, అండ్ షోల్డర్ నుంచి బ్యాక్ స్ట్రైట్ ఉంది, అండ్ లెగ్ కంఫర్ట్గా ఉంది చూడొచ్చు. సో దిస్ ఈజ్ మీ రైడింగ్ పోస్చర్ అనేది చాలా కంఫర్ట్గా ఉంది. అంటే బాడీ పైన ఏం స్ట్రెస్ పడట్లేదు, ఏదో ఇట్లా అత్తుకొని కూర్చొని లేకపోతే వెనకాలకి నువ్వుకి కూర్చున్నట్టు, లేదా కాలు పెట్టుకోనికి ప్లేస్ లేదా అన్నట్లేదు. ఎంత పెద్ద ఫుట్ అంటే మన లెగ్ పెట్టుకోవడానికి ఎంత పెద్ద స్పేస్, నాకు తెలిసి ఈజీగా 2+ ఫీట్ ఉంటుంది, 2 ఫీట్ పైన ఉంటుంది. ఈజీగా కంఫర్టబుల్గా పెట్టుకోవచ్చు. వెహికల్ కూడా చాలా లైట్ వెయిట్ ఉంది. అండ్ సస్పెన్షన్స్ టూ గుడ్. రియర్లో డ్యూయల్ సస్పెన్షన్స్ ఇచ్చినారు, సో దట్ కంఫర్ట్. ఫ్రంట్లో కూడా సస్పెన్షన్ బాగుంది, లోడ్ వేసినా కూడా యూ కెన్ సీ మంచి బౌన్సీ ఉంది వెహికల్. హార్డ్ లేదు సస్పెన్షన్, సాఫ్ట్గా ఉంది. సిటీలో యూజ్ చేయడానికి చాలా బెటర్. ఇట్లా ఏంటంటే వాట్ ఐ ఫెల్ట్ ఈస్ లైక్ సిబిఎస్ ఉంది, కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది, రెండింటికి డిస్క్ ఇచ్చిండు ఫ్రంట్ అండ్ రియర్లో. బట్ దాంతోపాటు కొంచెం ఏబిఎస్ ఇచ్చింటే ఇంకా బాగుంటుండేమో, బికాజ్ సేఫ్టీ కదా ఇవాళ రేపు బేసిక్ ఏబిఎస్ ఎవ్రీ వెహికల్కి ఉంది. సో దీనికి కూడా వస్తే బాగుంటుంది ఫ్యూచర్లో అప్గ్రేడ్, కానీ ఇట్స్ జస్ట్ అ ఫీడ్బ్యాక్. కానీ వెహికల్ ఈస్ టూ గుడ్. ఇఫ్ యూ వాంట్ టు టేక్ ఎ టెస్ట్ రైడ్, కూకట్పల్లిలో స్టోర్ ఉంది, ఉప్పల్లో స్టోర్ ఉంది, ఇంకా నారాయణగూడలో కూడా స్టోర్ ఓపెన్ అయింది. సో స్టోర్కి విజిట్ చేసి టెస్ట్ రైడ్ చేయండి. టెస్ట్ రైడ్ చేస్తేనే యూ విల్ ఫీల్ బైక్ ఎలా ఉంది, లైట్ వెయిట్, పవర్ ఎలా ఉంది, కంఫర్ట్ ఎలా ఉంది, యూ విల్ ఫీల్ బైక్ ఈస్ గుడ్. ప్లీజ్ విజిట్ ద స్టోర్, టేక్ టెస్ట్ రైడ్, ఆస్క్ ఫర్ టెస్ట్ రైడ్. లాంగ్ టెస్ట్ రైడ్, షార్ట్ టెస్ట్ రైడ్స్ కాకుండా లాంగ్ టెస్ట్ రైడ్స్ వెళ్ళండి, ఎక్కువ టైం స్పెండ్ చేయండి బైక్తో. యూ విల్ అండర్స్టాండ్ బైక్ డిజైన్ ఏముందో, దాని ఎర్గనామిక్స్ అంటే మీకు ఎలా ఉందో తెలుస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చేయకపోతే. ఇలాంటి ఈవీ ఆటోమొబైల్స్కి సంబంధించిన వీడియోస్ ఇంకా చాలా వస్తుంది. సో స్టే ట్యూన్, బాయ్, టేక్ కేర్ అనుకుంటా.